హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ మూన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్, అన్మ్యారీడ్ అందరూ చూడొచ్చు. మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు. ఎవరైతే సపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మీ పర్సన్ మీరు బ్లాక్ చేసినా అందరూ చూడొచ్చు. ఓకేనా? సో మీ పర్సన్ అయితే వెయిటింగ్లో ఉన్నారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. అంటే మీ దగ్గరికి రావడానికి, మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారండి. ఇక్కడ మీ మీద చాలా ప్యాషన్తో ఉన్నారు వీళ్ళు. అంటే మీ దగ్గరికి రావాలి, మీ మీద ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే అది సార్ట్ అవుట్ చేసుకొని కొంత కూల్ చేసుకొని మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. మీ గురించి వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ, వేరే వాళ్ళ చేత మాట్లాడించడం కానీ, వేరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానీ సేమ్ అలా జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, లేదా మీ పర్సన్ మీరు రిలేటివ్స్ కానీ అలా కూడా కనిపిస్తూ ఉంది. సో ఒకే దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుందండి. వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వేరే వాళ్ళ గొడవలు, అంటే ఫ్యామిలీ, థర్డ్ పార్టీ, ఇలా వేరే విషయం గురించి మీకు గొడవలు అలా కూడా జరిగి ఉండొచ్చు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొంత సెల్ఫిష్గా వ్యవహరిస్తారండి. సొసైటీ అంటారు, ఫ్యామిలీ అంటారు, థర్డ్ పర్సన్ అంటారు, లేదా మీ మధ్య గొడవలు జరిగినప్పుడు వాళ్ళ వైపే కరెక్ట్ అంటారు, స్వార్థంగా ఉంటారు, సెల్ఫిష్ లాగా ఉంటారు. సో అలాంటి ఈ వ్యక్తి అయితే ప్యాషన్ ఆశిస్తున్నారు, మీ నుంచి చాలా ప్యాషన్ కోరుకుంటున్నారు. సో ఈ పర్సన్ చాలా ఫ్యామిలీకి చాలా విలువిస్తారు, ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ ఫ్యామిలీ తర్వాత ఏదైనా. ఇక్కడ టోటల్గా మీ పర్సన్ మీ రిలేషన్లో ఉండనందుకు కేవలం ఎందుకు ఉండలేదు అంటే వీళ్ళ రిలేషన్ నుంచి వీళ్ళ కెరీర్ కోసము, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ కోసము, లేకపోతే వీళ్ళ కోసము వీళ్ళు మీ రిలేషన్లో కొంత ఏంటంటే మీకు సపరేషన్ వచ్చి గొడవలు ఆడుకొని ఇద్దరు కూడా గొడవపడి కొంత సపరేషన్ అనేది వచ్చిందండి. అంటే అన్మ్యారీడ్ వాళ్ళకైతే ఆ కమిట్మెంట్, మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు. వాళ్ళ ఫ్యామిలీకి ఎదిరించి నిలబడ్డా లేక మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు. సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే ఆ ప్రియారిటీ అనేది మీకు ఇవ్వలేదు. అండ్ మ్యారీడ్ వాళ్ళైనా సరే మీకు మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ వల్ల ఈ పర్సన్కి మీకు సపరేషన్ అనేది వచ్చింది. కొంతమందికి ఈ పర్సన్ చాలా భయస్తులండి. అంటే సొసైటీ అన్నా కూడా అలా భయపడుతూ ఉంటారు. భయస్తులు అనమాట. డేరింగ్గా ఏ డిసిషన్ తీసుకోలేరు. కొంతమంది చాలా యంగ్ ఉంటారు. మీ పర్సన్స్లో కొంతమంది చాలా యంగ్, కొంతమంది ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్, కొంతమంది ఏజ్లో మీకంటే కూడా చాలా చిన్న. అంటే ఈ పర్సన్ మెచ్యూరిటీ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. అంటే పెద్దగా ఆలోచించలేరు. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంత బాగా ఆలోచించలేరు. ఈ పర్సన్ స్టక్లో ఉంటారు. ఏదైనా సిచ్యువేషన్స్ రాగానే భయపడి వెనకడిగేస్తారు. ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేరు, భయపడతారనమాట. ఎక్కువ భయస్తులాగా కనిపిస్తుంది. కొంతమంది అయితే సొసైటీకి, ఆ సిచ్యువేషన్స్కి భయపడి మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్నిటికీ ఓకే చేసేది, అన్నిటికీ సహించేది మీరే కాబట్టి మిమ్మల్ని అవాయిడ్ చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ద టవర్ మూమెంట్ అనేది కనిపించింది. సడన్గా మీకు మీ పర్సన్కి మధ్య గొడవలై విడిపోవడం అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు కూడా చాలామంది సపరేషన్లోనే ఉండొచ్చు. కొంతమంది అనుకోకుండా మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరగడం, విడిపోవడం. ఈ పర్సన్ ఏంటంటే ఎవరిని ఎదిరించలేరు కొంతమంది అయితే. అంటే మీ సిచ్యువేషన్లో మీకు మీ పర్సన్కి మధ్య ఒక లేడీ ఉన్నారు, కొంతమందికి అయితే లేడీ ఉన్నారు. ఆ లేడీ వల్ల ఏంటంటే మీ పర్సన్ ఎదిరించలేకపోతున్నారు, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా, మ్యారీడ్ అయినా ఒక లేడీ కంట్రోల్లో ఉండి మిమ్మల్ని దూరం పెట్టడం, మీకు దూరంగా ఉండడం అయితే జరుగుతుంది. కొంతమంది ఏంటంటే మీకే భయపడతా ఉండొచ్చు. మీరేం చేస్తారో, మీరేమంటారో, వాళ్ళు చేసిన పనులకి మీరు ఎక్కడ నిలదీస్తారో అని చెప్పి మీకే భయపడి ఉండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే కొన్ని బాధ్యతలకి, బరువు బాధ్యతలకి అండ్ మీతో ఉంటే స్టాండ్ తీసుకోవాల్సి వస్తుందని కొన్ని వాటికి ఈ పర్సన్ ఏంటంటే ఫేస్ చేయలేరండి. ఫేస్ చేయలేక కూడా ఈ పర్సన్ స్టక్ అవుతూ ఉంటారు. సో మీ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది వాళ్ళకి. వాళ్ళ కోరిక మీతో ఉండడం, మీతో ఫిజికల్గా కానీ, మీతో ఉండడం వాళ్ళ కోరిక, వాళ్ళకి ఇష్టమే మీతో ఉండడం అనేది, మీతో ఫిజికల్గా ఉండడం అనేది వాళ్ళకి ఒక విషయం అన్నమాట. వాళ్ళకి అది నచ్చుతుంది, మీతో ఉండడము వాళ్ళకి ఇష్టమే. కాకపోతే వాళ్ళకున్న రీజన్స్ వల్ల వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు.
సో వాళ్ళు కూడా ఏంటంటే పరిస్థితులన్నీ చక్కబడాలి, పరిస్థితులన్నీ సార్ట్ అవుట్ అవ్వాలి. అంటే వీళ్ళేం పెద్దగా ఫైట్ ఏం చేయట్లేదు, వీళ్ళేం ఫైట్ చేయకుండా సిచ్యువేషన్ అన్ని సార్ట్ అవుట్ అవ్వాలి, సిచ్యువేషన్స్ అన్ని బాగుపడాలి, సిచ్యువేషన్స్ అన్ని బాగవ్వాలి. అంటే వీళ్ళు ఏం చేయకుండా సిచ్యువేషన్స్ బాగవ్వాలని ఆలోచిస్తున్నారు. వాటంతా అది కష్టం కదా, ఎలా అవుతాయి? ఒక పర్సన్ తాను సిచ్యువేషన్ సార్ట్ అవుట్ చేయాలి, వాటంతా అవి అవ్వవు. కానీ జస్ట్ కోరుకుంటున్నారు అంతే, సిచ్యువేషన్ అంతా సార్ట్ అవుట్ అవ్వాలి, అంతా బాగుండాలి. ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, ఆ కమిట్మెంట్ కోసం వీళ్ళు నిలబడలేకపోతున్నారు. ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా గొడవలు జరుగుతున్నాయి, ఆ గొడవని సర్దుకొని వీళ్ళు ఉండలేకపోతున్నారు. సో కానీ మీతో కలిసి ఉంటే బాగుండు అనే ఇంటెన్షన్ అయితే వాళ్ళకి చాలా ఉందండి, మీతో ఉండాలని ఇంటెన్షన్ అయితే ఉంది. మిమ్మల్ని వదులుకోవాలంటే ఇక్కడ ఎందుకో కానీ వాళ్ళకి డిసప్పాయింట్మెంటే కనిపిస్తుంది. మిమ్మల్ని వదులుకోవడం కష్టమే. మిమ్మల్ని వదులుకోవాలనేది ఈ పర్సన్కి లేదండి, కేవలం సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ఆ సిచ్యువేషన్స్ ఏవైనా అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు, థర్డ్ పార్టీ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళకి మీకు జరిగిన గొడవలు అయి ఉండొచ్చు, వాళ్ళ మనసులో ఏదో ఆలోచన అయి ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకుంటున్నారు కానీ వీళ్ళకి మీ మీద ఇష్టమైతే ఉంది. ఖచ్చితంగా డెఫినెట్గా ఈ పర్సన్ ఏంటంటే పర్మనెంట్గా అయితే వదలరు అనిపిస్తుంది ఈ రీడింగ్ ప్రకారం. కాకపోతే వీళ్ళకి భయం వల్ల కొంచెం దూరం పెడుతున్నారు. కానీ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని ఉంది. మీకు దూరంగా ఉంటున్నందుకు హ్యాపీగా ఉన్నారా అంటే అది లేదు. వీళ్ళు సొసైటీకి కొంచెం భయపడే క్యాండిడేట్, ఇంట్రోవర్ట్స్. వాళ్ళ ఫీలింగ్స్ని ఏవి కూడా, మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా పెద్దగా వ్యక్తపరిచే వ్యక్తి కాదు. పెద్దగా ఫీలింగ్స్ కూడా బయట పెట్టరండి. వీళ్ళేమో ఫీలింగ్స్ ఏమో బయట పెట్టరు, అన్నీ మనసులోనే పెట్టుకుంటారు. ఏంటి ఎంత అడిగినా కానీ చెప్పరు. వాళ్ళకు ఒక్కోసారి ప్రేమగా మాట్లాడే మాటలు కూడా వాళ్ళు పెద్దగా మాట్లాడలేరు. అంటే వాళ్ళు ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళు స్టబన్, చాలా ఫీలింగ్స్ అన్నీ మనసులోనే పెట్టుకుంటారు. మీరు ఎక్స్ప్రెస్ చేసేంత కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. సో ఈ పర్సన్కి ఏంటంటే కొంతమంది ఏంటంటే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు, అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా మన వీడియో చూస్తున్నారు. కొంతమంది వెళ్ళాలనుకుంటున్నారు, వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ, స్టడీ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో జాబ్ చేసేవాళ్ళు, మీ ఫీమేల్ అయినా మేల్ అయినా, ఒక టీచర్సు, సో అలా కూడా కనిపిస్తున్నారు. కొంతమంది అయితే టీచింగ్ జాబ్ అయి ఉండొచ్చు. సో ఎవరైనా కొంతమంది అయితే డాక్టర్స్ కనిపిస్తున్నారు, నర్సులు కనిపిస్తున్నారు. సో ఇక్కడ మీరు మీ పర్సన్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళని చెప్పాను కదా, అలా రిలేటివ్స్. అండ్ మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు అండి. కొంతవరకు మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా ఒకరికొకరు హెల్ప్ చేసి ఉండొచ్చు. ఇక్కడ మనీ కూడా కొంతవరకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి. డెఫినెట్లీ మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలనేది. కాకపోతే వాళ్ళు సిచ్యువేషన్స్ని దాటలేరండి. సిచ్యువేషన్స్ని దాటడానికి వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. అలా అని మిమ్మల్ని వదులుకోవాల్సి వస్తే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి వదులుకోవాలనేమో లేదు. ఎందుకంటే మీతో ఫిజికల్ కనెక్షన్, కొంతమందికి ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద. కొంతమంది ఇద్దరు కనుక ఓకే చెప్పుకొని ఉంటే ఇద్దరికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది. ఆ కనెక్షన్ కూడా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనిపిస్తుంది వాళ్ళకి. సో ఓవరాల్గా చూస్తే ఎక్కడా కూడా ఇక్కడ గివప్ అనేది అనిపించట్లేదు. డెఫినెట్లీ మీరు కావాలి అనే ఎనర్జీసే కనిపిస్తున్నాయి. సో ఈ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో చూస్తాను, మీ ఎనర్జీస్ చూసిన తర్వాత చూస్తాను. ఇక్కడ మీ పర్సన్కి అయితే ఎక్కడా కూడా భయం కనిపిస్తుంది అంతే. వాళ్ళు మీతో ఉండాలి అంటే మీ బాధ్యతలు తీసుకోవాలి, లేదా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీకు మనీ ఇవ్వాలి, మీతో ఉండాలి, లేదా ఎక్కువ మీతో ఉంటే కొన్ని ఫేస్ చేయాలి. ఆ భయం కనిపిస్తుంది. కానీ మీ మీద ఇంట్రెస్ట్ ఉందండి. కొంచెం భయం వల్ల ఏంటంటే వాళ్ళకున్న మీ ఇద్దరి మధ్య ఉంటే ఏవేవి ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి సార్ట్ అవుట్ చేసుకోలేక మీకు దూరం అవుతున్నారు. కానీ దూరం అయినా కూడా వాళ్ళు హ్యాపీగా లేరు, సాడే కనిపిస్తుంది, హ్యాపీగా లేరు. మళ్ళీ మీతో కలవాలనైతే అనిపిస్తుంది వాళ్ళకి. సో మీరు ఇస్తున్న ఆఫర్ కూడా తీసుకోలేకపోతున్నారు. అలా అని వాళ్ళు హ్యాపీగా అయితే లేరు. సో మీకు అన్యాయం చేయాలని వాళ్ళకి లేదు, మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళకి అనిపిస్తుంది. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఇక్కడ మీ పర్సన్ని స్పై చేస్తున్నారు. మీ పర్సన్ ఏవో సీక్రెట్స్ ఉన్నాయేమో మీ పర్సన్ లైఫ్లో, అవి నాకు చెప్పట్లేదు అని మీరు బాధపడుతున్నారు. అంటే మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా, ఇంకెవరైనా ఉన్నారా అనే కొంచెం డౌట్ కూడా కొంతమందికి ఇలా కనిపిస్తుందండి, సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయేమోనని. ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ని పదే మీరు స్పై చేస్తున్నారు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని అన్ని విధాలుగా బ్లాక్ చేసినా కానీ మళ్ళీ అన్బ్లాక్ చేయడము, మీ పర్సన్ మళ్ళీ బ్లాక్ చేశారా లేదని, అన్బ్లాక్ చేశారా లేదని చూడడము, లేదా బ్లాక్ చేస్తే వేరే నెంబర్లతో చేయడము, వాళ్ళ నెంబర్ చెక్ చేసుకోవడము, వాళ్ళకి వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడము, వాళ్ళ లాస్ట్ సీన్ చూడడము, వాట్సాప్లో ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారని ఆన్లైన్ చెక్ చేసుకోవడము, ఆన్లైన్లో వాళ్ళని మీరు
స్పై చేస్తున్నారు, వెతుకుతున్నారు వాళ్ళని, ఎక్కువగా వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు. అంటే వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు, లేదా వాళ్ళ నెంబర్స్ మెసేజెస్ చేయడము ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు తెలుసుకుంటున్నారు. బట్ మీకు ఇంకా ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలని ఉంది. కొంతమందికి ఈ రిలేషన్లో ఏంటంటే 10-15 సంవత్సరాలు 20 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. మేబీ చాలా ఇయర్స్ వాళ్ళు మ్యారీడ్ అయితే చాలా ఇయర్స్ అయ్యి ఉండి ఉండొచ్చు. ఏ రిలేషన్ అయినా సరే చాలా ఇయర్స్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. యంగ్ ఉన్నారు, ఓల్డ్ ఉన్నారు. సో అందరూ కనిపిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ని మీరు క్షమించడానికి ఎప్పుడు రెడీగానే ఉంటున్నారండి. ఎందుకంటే మీ తప్పు ఉంటే మీ పర్సన్ని మీరు సారీ అడిగైనా సరే ఈ రిలేషన్లో నిలబడాలనుకుంటున్నారు. మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మీరు ఎప్పుడో రియలైజ్ అయిపోయారు. మీ పర్సన్ని సారీ అడగడానికి కూడా రెడీగా ఉన్నారు, రిగ్రెట్ అవుతున్నారు. మీ పర్సన్ కనుక తప్పు చేస్తుంటే వారిని క్షమించడానికి కూడా మీరు రెడీగానే ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది డైవర్స్ వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు, ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు, సింగిల్ పేరెంట్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, డైవర్స్ అయిపోయిన వాళ్ళు, డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు. మీ పర్సన్ కూడా మ్యారేజ్ వాళ్ళని కొంతమంది డైవర్స్ డిమాండ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ చాలా ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. మీకు మీ పర్సన్కి మధ్య చాలా స్ట్రాంగ్గా ఫిజికల్ కనెక్షన్ ఉంది. సో మీరు ఆ ఫిజికల్ కనెక్షన్ని మర్చిపోలేకపోతున్నారు, మీ ప్రేమని మర్చిపోలేకపోతున్నారు. అందుకే మీ పర్సన్నే మీరు కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అంటే మీకు చాలా పొసెసివ్ ఉంది, ఫీలింగ్స్ అన్నీ హోల్డ్ చేసి పెట్టుకున్నారు, వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు. సో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీకు కూడా ఫైనాన్షియల్గా బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కెరీర్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా అందులో ఈ పర్సన్ కూడా మళ్ళీ మీకు ఒక బాధ. కొంతమందికి అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ పరంగా కూడా మళ్ళీ అయినా కూడా మళ్ళీ ఈ పర్సన్తో ఒక బాధ. ఇదే బాధ అనుకుంటే ఫైనాన్షియల్ పరంగా మళ్ళీ మీ పర్సన్ది కూడా ఒక బాధే మీకు. కొంతమందికి అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. సో ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేశారండి. మీరు లైఫ్ లాంగ్ ఈ పర్సన్తోనే ఉండాలని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదని అయితే ఈ రీడింగ్ ప్రకారం అర్థమవుతుంది. మీరు మాత్రం కమిట్మెంట్ అయితే కోరుకుంటున్నారు. సో మీరైతే ఈ పర్సన్తో ఈ పర్సన్ ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారా అని ఈ పర్సన్ కోసం చూస్తున్నారు. అంటే ఈ పర్సన్ కాల్ మెసేజ్ కోసం చూడటం, ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారని చూడటం, ఈ పర్సన్ యాక్షన్ కోసం అయితే చూస్తున్నారు. మీది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. కొంతమంది పర్సన్స్ ఏంటంటే కొన్ని వీక్స్కి ఒకసారి, కొన్ని డేస్కి ఒకసారి, కొన్ని మంత్స్కి ఒకసారి, ఇయర్స్కి 2-3 టైమ్స్ అలా వచ్చే పర్సన్ అనమాట మీ పర్సన్. అంటే కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు బ్లాక్ చేస్తారో తెలియదు, ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారో తెలియదు. కొంతమంది అలా వెళ్తూ వస్తూ ఉంటారు. ఈ రిలేషన్ అయినా మీరు ఇంకా కావాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో చాలా స్ట్రక్ అనుభవించారు, చాలా బాధ అనుభవించారు. ఈ రిలేషన్లో మీరు ముందుకు కూడా వెళ్ళలేకుండా చేశారు మీ పర్సన్. ఏంటంటే అన్నింటిలో బ్లాక్ చేయడం, ఇక వాళ్ళు వస్తేనే మాట్లాడాలి లేకపోతే లేదు. కొంతమంది సిచ్యువేషన్ అలా కూడా ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే మీకు ఈ పర్సన్తో ఉండాలని ఉంది, కానీ ఈ పర్సన్ కరెక్ట్గా ఉండట్లేదు మీతో. సో అదే ప్రాబ్లం. కానీ ఈ పర్సన్తో అయితే మీకు లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది. బట్ ఈ పర్సన్కి ఉంది, కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ రాగానే ఈ పర్సన్ వాళ్ళ సైడ్ ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ మీరంటే ఇష్టం అయితే కనిపిస్తుందండి ఈ పర్సన్కి. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా? సో డెఫినెట్లీ మీ పర్సన్ ఈగో తగ్గించుకొని మీ దగ్గరికి వస్తారు. మీ పర్సన్కి మీకు ఒకే ఒక కోరిక రీయూనియన్ అవ్వాలని. సో డెఫినెట్లీ రీయూనియన్ అవుతుందండి. సో ఏదైతే మీరు దూరంగా ఉన్నారో, ఏదైతే నిద్రపోయే ముందు ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారో, ఓవర్గా ఆలోచిస్తున్నారో, వాటన్నిటి కూడా చెక్ పడబోతుంది. డెఫినెట్లీ రీయూనియన్ అయితే అవ్వబోతుంది. మీరు ఎదురు చూసే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. డెఫినెట్లీ చాలా అంటే ఇద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు, మీరు వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు. సో అందుకే డెఫినెట్లీ రీయూనియన్ అయితే అవ్వబోతుంది. సో విష్ఫుల్మెంట్, మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరబోతుంది. మీ పర్సన్ ఎన్ని రోజులు కనుక దూరంగా ఉండి మాట్లాడకపోతే కనుక డెఫినెట్లీ మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ వస్తుంది. అది ఎప్పుడు అంటే జూన్ ఈ మే ఎండింగ్ లోపు. కొంతమందికి ఎవరికైనా రీయూనియన్ అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి మన వీడియో చూసిన తర్వాత. సో చాలామందికి మే ఎండింగ్ లోపు, జూన్ ఎండింగ్ లోపు చాలామందికి రీయూనియన్ అయితే అవుతుంది. సో డెఫినెట్లీ మీరు ఏంటంటే మేనిఫెస్ట్ చేసుకోండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినట్టుగా మేనిఫెస్ట్ అనేది చేసుకోండి. సో డెఫినెట్లీ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది ఈ మే ఎండింగ్ లోపు కానీ జూన్ ఎండింగ్ లోపు కానీ మీకు మీ పర్సన్కి రీయూనియన్ అనేది అవ్వబోతుంది. హ్యాపీనెస్ అనేది రాబోతుంది. ఓకేనా? సో క్లైమ్ చేసుకోండి. కామెంట్లో 222 అని పెట్టండి, లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. రీయూనియన్ అనేది ఉంది. సో క్లైమ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.